హాయ్ అందరికీ, వెల్కమ్ టు శృతి రెడ్డి 6895 ఛానల్. ఈరోజు మీకు పాత బ్లౌజ్తోని బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. అంటే టేప్ అస్సలు ఉపయోగించకుండా ఖాళీ బ్లౌజ్తోనే మీకు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మీటర్ బ్లౌజ్ పీస్. మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎలా కొలతలు తీసుకుందామో చూద్దాము. ఇవి రెండు షోల్డర్కి మధ్యలో నుండి ఇది ప్లేట్ వేసుకుంటాం కదా, దీన్ని ఇట్లా లాగి చూసుకోవాలి. కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం వదిలేసుకోవాలి, పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. టోటల్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇది. నెక్స్ట్ ఈ హుక్స్ నుండి ఇది చంక దగ్గర లాస్ట్ క్లాత్ వరకు లాగి చూసుకోవాలి. ఇది లూజ్, బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇది ఇలా తీసుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హైట్ మన చంక పొడవు ఉంటుంది కదా, ఈ చంక పొడవు అన్నట్టు. పైన హాఫ్ ఇంచ్ కింద స్టిచ్చెస్కి వదులుకోవాలి, పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి వదులుకోవాలి. ఇది షోల్డర్. గల్లా వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇప్పుడు మనం చంక పొడవు ఇది తీసుకున్నాం కదా, ఇది ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇది ఇట్లా స్ట్రైట్ గీసుకొని దీని నుండి దీనికి గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1 ఇంచు దీంతో రౌండ్గా సర్కిల్ గీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది నెక్కి మధ్యలో ఇలా తీసుకోవాలి. తీసుకొని కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి, పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి ఇట్లా తీసుకొని ఇలా గీసుకొని మనకి ఇందులో ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ గీసుకోవచ్చు. రౌండ్ నెక్ ఇది అనేది బ్యాక్ పార్ట్. ఇది కట్ చేద్దాం ఇప్పుడు. మనకు టేప్ లేకున్నా సరే సైజ్ బ్లౌజ్తో మనం బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. దీన్ని పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇది చంక పార్ట్లో ఇది నెక్ వచ్చేస్తుంది. ఇలా క్రాస్ కటింగ్ అయితే మనం ఇలా క్రాస్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి, క్రాస్ ఉంటుంది. ఒకవేళ నార్మల్ కటింగ్ అయితేనేమో ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటాం, క్రాస్ కటింగ్ అయితేనేమో ఇలా క్రాస్లో పెట్టేసుకుంటాము. ఇది వచ్చేసి 3 ఫింగర్ కొంచెం ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ది. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇదాన్ని ఇలా గీసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు మనం హుక్స్ సైడ్ ఉంటుంది కదా, ఇది హుక్స్ పార్ట్ ఉంటుంది కదా, హుక్స్ సైడ్ది తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతే గీసేసుకోవాలి మనం, ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది పొడవు వచ్చేసి మనం చూసుకున్న అంతే ఉంటుంది, పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం ఇప్పుడు. ఇది వచ్చేసి హ్యాండ్స్ క్లాత్. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని 4 మడతలుగా వేసుకోవాలి.
ఇది వచ్చేసి హ్యాండ్ సేమ్ ఇలా పెట్టాలి. ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి కదా, ఇది కూడా క్లోజ్ ఉంది కదా, ఇలా పెట్టేసుకోవాలి. మనం కింద స్టిచ్చెస్కి ఎంత హెమింగ్కి పెట్టుకోవాలి అనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ పైపింగ్ పెట్టాలనుకుంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. మనం ఇప్పుడు దీనికి పైపింగ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి దీనికి 1/2 ఇంచే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ పోతుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఇది ఇది వచ్చేసి 2 హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు? క్రాస్ పట్టీలు కావాలి. ఇంకా మనం బెల్ట్ ఇది తీసుకోలేదు కదా, క్రాస్ పట్టీలు కావాలి దీనికి. ఇందులో నుండి క్రాస్ పట్టీలు తీద్దాం మనం. ఇవి వచ్చేసి క్రాస్ పట్టీలు. ఓకే, మనకి ఇవన్నీ ఎక్స్ట్రా, ఇంకా మనకి బ్లౌజ్కి అవసరం పడతాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇది కట్ చేసుకుందాం లైనింగ్. సేమ్ ఇంకా ఇప్పుడు ఏం కొలతలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది పెట్టేసి తీసేసుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మిడిల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెడుతున్నాను.